తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుందండి? ఉండను ఏం మంచి లేదు. ఆయన రైతు బంధు అన్నాడు, రైతు భరోసా అన్నాడు. అది ఎవరికి దొరుకుతుందో ఎవరికి దొరుకుతలేదో అర్థమైతలేదు. ఉమ్, ఇంకా ఆయన అన్న మాటలన్నీ అబద్ధమే అవుతున్నాయి. ఎలక్షన్ కదా ముందు మేము ఇది ఇస్తాము అది ఇస్తాము, లేడీస్ కాదు అన్నారు, జెంట్స్కి ఇది అన్నారు. అవన్నీ ఉత్తుత్త మాటలే అయిపోయినాయి కానీ అంటే ఆచరణలో మాత్రం ఏం లేవు అన్నమాట. అంటే ఖజానా ఖాళీ అయింది అని అంటున్నాడు కదా, మరి ఖజానా ఖాళీ అయితే ఏ విధంగా చేస్తాడు అంటారు ఈ పథకాలను? మళ్ళీ ఖజానా ఖాళీ అయితే మళ్ళీ అప్పుడు అభయం ఎందుకు ఇచ్చారు? మళ్ళీ అప్పుడు పార్టీ రూలింగ్ లో రావాలని ఏవేవో కోరికలు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పినారు. ఇప్పుడు మాత్రము ఏం సరిగ్గా ఇస్తలేడు ఇప్పుడు. ఉమ్, ఆ, మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫ్రీ బస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి వల్ల ఉపయోగం ఉందంటారా? ఫ్రీ బస్సు లేడీసే అంటున్నారు. ఏమని ఫ్రీ బస్ ఎందుకు మాకు ఛార్జ్ పెట్టని అంటున్నారు. ఇప్పుడు టికెట్ తీసుకున్న వాళ్ళేమో మొత్తం నిలబడుతున్నారు పైసలు పెట్టి. ఇక కొట్లాటలు ఎక్కువైపోతున్నాయి. లేడీస్ ప్రేమలు తగ్గిపోతున్నాయి. ఉమ్, కొట్లాటలు ఎక్కువైపోతున్నాయి. మరి ఫ్రీ కరెంట్? ఫ్రీ కరెంటు ఎవరు అడిగారు అని ఎవరన్నా అడిగారా? పబ్లిక్ ఏం కావాలో అది విద్య, హాస్పిటల్స్, ఆ ఫెసిలిటీ ఇవ్వండి. కానీ ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు పబ్లిక్ ఎవరు అడగలేదు. వాళ్ళంతా వాళ్ళ పబ్లిక్ ఏం కోరికలు ఉన్నాయి ఆ కోరికలు నెరవేర్చాలి. థ్యాంక్ యూ.